ఓకే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. గైస్, ఈరోజు ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ A52s స్మార్ట్ ఫోన్ అయితే ఇండియాలో అనౌన్స్ అయితే చేశారు. సో ఈ ఫోన్ మీకు చూడడానికి A52 లాగా కనబడుతుంది, ఓన్లీ ప్రాసెసర్లో మీకు చేంజ్ చేశారనమాట. సో ఈ ఫోన్ వచ్చేసరికి మీకు రియల్మీ GT మ్యాస్టర్ ఎడిషన్, పోకో F3 GT, OnePlus Nord 2కి, అలాగే రీసెంట్గా మోటో ఎడ్జ్ 20 లాంచ్ చేశారు కదా. సో ఈ ఫోన్స్కి అయితే గట్టి కాంపిటీషన్ అయితే వస్తుంది. కానీ ఒకే ఒకటి ఏంటంటే ప్రైసింగ్ అనేది కొంచెం ఓవర్ ప్రైస్ అయితే అయింది. కానీ ఆఫర్స్ కానీ కన్సిడర్ చేశారంటే మీకు ఇది చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. అంటే ఆ 4 ఫోన్స్ చెప్పాను కదా, ఆ ప్రైస్ కేటగిరీకి అయితే సామ్సంగ్ గెలాక్సీ A52s అయితే వస్తుంది. సో ఈ వీడియోలో కంప్లీట్ స్పెక్స్ గురించి మాట్లాడదాం, ఎంత ప్రైస్ పెట్టారు, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, సో తీసుకోవచ్చా తీసుకోకూడదా అని దాని గురించి అయితే ఈ వీడియో క్లియర్గా అయితే మాట్లాడదాం. ఇక అసలు ఆలస్యం చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. గైస్, ముందుగా డిజైన్ చూసుకుంటే మీకు పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు గైస్. సో ఓన్లీ మీకు A52లో ఏ డిజైన్ చూసారో అదే డిజైన్ Sలో అయితే కూడా ఉంటుంది. మేజర్ చేంజ్ అయితే లేవు. కలర్స్ కూడా మీకు సేమ్ కలర్స్ అయితే ఉంటాయి. ఇక డిస్ప్లే గురించి మాట్లాడితే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే అయితే మీకు ప్రొవైడ్ చేశారు. సెంటర్లో మీకు పంచువల్ కట్అవుట్ అయితే వస్తుంది. 128 Hz హై అండ్ రిఫ్రెష్ రేట్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే మీకు డిస్ప్లే ప్రొటెక్ట్ అయితే చేశారు. సో ఇది మనకి డిస్ప్లే చూసుకున్నామంటే, సో సామ్సంగ్ డిస్ప్లేస్ మీకు చాలా బాగుంటాయి. సో మీకు కలర్స్ కానీ, కాంట్రాస్ట్ కానీ, పిక్చర్ కానీ ఎవ్రీథింగ్ మీకు సూపర్గా అయితే ఉంటాయి. సో డిస్ప్లే పరంగా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్. సో అండర్ ద హుడ్ వచ్చేసరికి Qualcomm Snapdragon 778 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మీకు 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అప్ టు మీకు 3 GHz వరకు అయితే క్లాకింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ ప్రాసెసర్ మీకు 5 సపోర్ట్ చేస్తుంది. అప్ టు మీకు 12 బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. N1 నుంచి N78 బ్యాండ్స్ అయితే మీకు ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. సో సేమ్ మనకి మోటో ఎడ్జ్ 20లో కూడా అప్ టు 13 బ్యాండ్స్ వరకు అయితే 5G బ్యాండ్ సపోర్ట్ అయితే చేస్తాయి. సో ఇందులో మీకు 12 అయితే ఉన్నాయి. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ర్యామ్ మోడల్ గురించి మాట్లాడితే హై అండ్ ర్యామ్ మోడల్ 8+128GB ర్యామ్ మోడల్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ చేస్తుంది. అప్ టు 1 TB వరకు అయితే మైక్రో SD కార్డ్ పెట్టుకొని మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు Android 11 మీద తీసుకొచ్చారు. 1UI 3.1 అవుతుంది. అప్ టు మీకు 3 years వరకు అయితే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు సామ్సంగ్ నుంచి అయితే. ఇక నెక్స్ట్ మనం కెమెరా సెటప్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మీకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. ప్రైమరీ సెన్సర్ 64 MP సెన్సర్, అపర్చర్ f1.8 అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 123° ఫీల్డ్ ఆఫ్ వ్యూలో అయితే మీరు వీడియోస్ కానీ ఫోటోస్ కానీ మీరు రికార్డ్ చేయొచ్చు. అపర్చర్ f2.2 అయితే వస్తుంది. 5 MP మ్యాక్రో సెన్సర్, 5 MP డెప్త్ సెన్సర్, అపర్చర్ f2.4 అయితే వస్తాయి. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు సెంట్రల్ పంచువల్ కట్అవుట్లో 32 MP సెల్ఫీ షూటర్ అయితే యూజ్ చేశారు. అపర్చర్ f2.4 అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మీకు కెమెరా సెటప్ యూజ్ చేసి అప్ టు 4K 30 frames/s అయితే మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. హెచ్డీలో వచ్చేసరికి మీకు 240 frames/s అయితే స్లో మోషన్ వీడియోస్ అయితే కూడా మీరు బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మన బ్యాటరీ సెటప్ గురించి మాట్లాడితే, సో ఈ ఫోన్ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ అయితే ప్యాక్ చేశారు. 25 watts సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్ అయితే యూజ్ చేశారు. అలాగే USB 2.0 అయితే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. మీరైతే లైవ్ స్ట్రీమ్స్ అయితే ఇందులో చేసుకోలేరు అనమాట. ఇక నెక్స్ట్ ఇంకా కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడితే మీకు బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ వైఫై బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 3.5 జాక్ అయితే ఉంది. Type-C పోర్ట్ అయితే యూజ్ చేశారు. స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే సామ్సంగ్ పే కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసరికి ఇందులో మీకు IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే కూడా సామ్సంగ్ గెలాక్సీ A52s అయితే మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక ఫైనల్లీ ప్రైజెస్ గురించి మాట్లాడినామంటే, సో బేసిక్ మోడల్ చూసుకుంటే 6+128GB మోడల్ 35,999 రూపీస్ ప్రైస్ చేశారు. ఇక హై అండ్ మోడల్ 8+128GB మోడల్ చూసుకుంటే 37,999 రూపీస్ ప్రైస్ చేశారు. సో ప్రైస్ అనేది లిటిల్ బిట్ హెవీ అయ్యాయి. సో చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు. కానీ మీరు ఆఫర్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు. HDFC బ్యాంక్ మీద మీకు 3000 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో క్యాష్ బ్యాక్ని మీరు కన్సిడర్ చేశారంటే మీకు దగ్గర 36,000 రూపీస్ ఉన్న ఫోన్ వచ్చేసరికి 33,000 రూపీస్ పడుతుంది. ఇక ఫైనలీ మనం A52sని తీసుకోవచ్చా తీసుకోకూడదా అని మాట్లాడుకుంటే, ఫస్ట్ వచ్చేసరికి ఇది ఆఫ్లైన్ సిరీస్ ఫోన్స్. సో మీకు ఆన్లైన్లో యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్లో కూడా మీకు ఇది దొరుకుతాయి అనమాట. ఒకవేళ మీకు 5G ఇంపార్టెంట్ అనుకుంటే మీకు మోటో ఎడ్జ్ 20 దొరుకుతుంది. అలాగే OnePlus Nord కూడా మీకు అదే ప్రైస్ ట్యాగ్ అంటే ఇంకా తక్కువగా దొరుకుతుంది అనమాట. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడినా కానీ, సో ప్రాసెసర్ మరీ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. సో 750 కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. కానీ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 సిరీస్ మీకు OnePlus Nord 2లో అయితే మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. లేదు మీకు ప్రాసెసర్ అదే కావాలి, 5G కూడా కావాలంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రియల్మీ GT మ్యాస్టర్ ఎడిషన్ ఉంది, మోటో ఎడ్జ్ 20 అయితే ఉంది, OnePlus Nord 2. సో ఇలా మీకు మంచి ఫోన్స్ అయితే బడ్జెట్లో దొరుకుతున్నాయి. సో అంత పెట్టి తీసుకోవాలనుకుంటే మీకు సామ్సంగ్ బ్రాండింగ్, దాని తర్వాత బ్యాక్ సైడ్ కెమెరా సెటప్, సో అవే మీకు కన్సిడర్ చేయాలి. నాకు తెలిసిన వరకు OnePlus కెమెరాస్ యాజ్ వెల్ యాజ్ సామ్సంగ్ కెమెరాస్ కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తాయి. సో గైస్, ఇది మనకి ఫైనల్గా అయితే సామ్సంగ్ గెలాక్సీ A52s 5G ఫోన్ గురించి. ఇంకా మీకు ఏమన్నా కామెంట్స్ ఉంటే
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా 100% రిప్లై అయితే ఇస్తాను. వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ బటన్ అయితే గుద్దండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే కూడా ఉంటుంది, దాన్ని కూడా గుద్ది సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కన మీకు బెల్ ఐకాన్ కూడా అయితే క్లిక్ చేయండి. సో ఇలా నేను వీడియో పెట్టిన వెంటనే అలా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దిస్ ఈస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే గైస్. మిమ్మల్ని ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై నౌ.